సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. లగచెర్లలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు నేడు ఒక్కరోజే 56 ఎకరాల భూసేకరణ. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్. కరణ్కోట్ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం, భారీ నష్టం. రోడ్డు పక్కనే కాలం చెల్లిన మెడికల్ వ్యర్థాలు, ఆందోళన చెందుతున్న వాహనదారులు. శంకర కంటి ఆసుపత్రిని సందర్శించిన గ్రీన్ సిటీ కాలనీ వాసులు. రైతులకు నేరుగా గిట్టుబాటు ధర దక్కాలి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్. బషీరాబాద్లో వీధి లైట్లను ఏర్పాటు చేయండి, ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసిన కేవీపీఎస్ నాయకులు. శ్రీ భావిగి భద్రేశ్వర జాతరలో భాగంగా ప్రారంభమైన దాసోహం. శ్రీ భావిగి భద్రేశ్వరుని దర్శించుకున్న మల్లికార్జున ముత్య. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల పరిధిలోని ప్రభుత్వం ఏర్పాటు చేసే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు ఏర్పాట్లు ముమ్మరం చేశామని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఉమాశంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం 1128 ఎకరాల భూసేకరణ చేయనున్నామని, అందులో 634 ఎకరాల పట్టా భూమి, 534 ప్రభుత్వ భూమి ఉన్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పోలేపల్లి గ్రామం 71 ఎకరాలు, హకీంపేటలో 248 ఎకరాల భూమిని సేకరించినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. రేపు ఎల్లుండి హకీంపేట్, లగచెర్ల గ్రామ రైతులు తమ భూమి ఇవ్వడానికి సబ్ కలెక్టర్ కార్యాలయానికి రానున్నారని వివరించారు. నేటితో సుమారు పట్టా భూమి, ప్రభుత్వ భూమి మొత్తం కలిపి 450 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, కొందరు రైతులు తమ భూమి రోడ్డు పక్కనే ఉందని, అందుకు నష్టపరిహారం ఎక్కువగా చెల్లించాలని ఆశిస్తున్నారని తెలిపారు. కాగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ లేదా పట్టా భూమి ప్రతి ఎకరాకు 20 లక్షల రూపాయలు, 150 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు భూమి కోల్పోతున్న రైతులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూమి కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో రైతులు ఇతర ప్రాంతాల్లో సంతోషంగా భూములు కొంటున్నారని సబ్ కలెక్టర్ తెలిపారు. కొందరు తమకు డబ్బులు ఎక్కువగా కావాలంటే కోర్టుకు కూడా వెళ్లారని, అందులో కొందరికి కోర్టుకు వెళ్లిన సంగతి కూడా తెలియదని, కొందరు మధ్యవర్తులు రైతులను తప్పుదోవ పట్టించి సంతకాలు తీసుకొని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రైతులు తాము కోర్టుకు వెళ్లలేమని అఫిడవిట్లో రాసి తమకు సమర్పించినట్లు కూడా తెలిపారు. నేటితో సుమారు 50% భూసేకరణ పూర్తయిందని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. నెల రోజుల్లో మొత్తం భూసేకరణ పూర్తి చేయనున్నట్లు, అందుకు రైతులు సహకరిస్తున్నారని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. సో ఇది మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం మేము దాదాపు 1178 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాము. అందులో 3 విలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఉంది పోలేపల్లి, తర్వాత లగచెర్ల అండ్ హకీంపేట్. ఇది 1178 ఏకర్స్లో దాదాపు 644 ఏకర్స్ పట్టా ల్యాండ్ ఉన్నాయి. మిగతా 534 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి. అందులో ఇంతకుముందు పోలేపల్లి గ్రామంలో ఉన్న 71 ఏకర్స్ సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ఖతమైంది. అందులో మేము అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు హకీంపేట్లో పట్టా ల్యాండ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ దాదాపు 190 + 60 240 ఏకర్స్ దాదాపు అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. టోటల్ కలిపి దాదాపు 450 ఎకరాలు అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మన ఆఫీస్లో హకీంపేట్ సంబంధించిన అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. రేపు సాయంత్రం వరకు లగచెర్ల అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ అయింది. రేపు సాయంత్రం వరకు దాదాపు 60% అవుట్ ఆఫ్ దిస్ 1178 ఏకర్స్ 60% ల్యాండ్ ఎక్విజిషన్ ఖతం అవుతుంది. ఈ ప్రకారంగా వెళ్తే మనకు దాదాపు 20-30 రోజులు అన్ని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఖతం అవుతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ విల్ ఎండ్. రైతుస్ దే ఆర్ కమింగ్ టు అస్, వాళ్ళు సొంతంగా మన దగ్గర వచ్చి కన్సెంట్ ఇస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంతమందికి ఇబ్బంది కూడా ఉంది, సార్ మా భూమి రోడ్ పక్కన ఉంది, ఫస్ట్ బిట్ ఉంది, అందుకే మాకు కొంచెం నష్టపరిహారం ఎక్కువ కావాలి, కానీ చట్టం ప్రకారంగా చూస్తే ఈలాగా మేము చేయము. సో అందరికీ సమాన
నష్టపరిహారం ఇవ్వాలి కాబట్టి పర్ ఏకర్కి 20 లక్షలు మేము ఇస్తున్నాము. కొంతమంది ఇది కూడా చెప్తున్నారు, అంటే మన పట్టా భూమి ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ భూమి ఉంది, పట్టా భూమికి కొంచెం నష్టపరిహారం ఎక్కువ రావాలి, కానీ చట్టం ప్రకారంగా అందరికీ సమాన నష్టపరిహారం రావాలి. అందుకే మేము ప్రతి పర్ ఏకర్కి 20 లక్షలు ఇస్తున్నాము. దాంతోపాటు ఒక 150 గజాలు పర్ ఏకర్కి 150 గజాలు ప్లాట్ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్ ఇస్తున్నాము. దీంతోపాటు ఎలిజిబిలిటీ ప్రకారంగా ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాము. చాలా రైతులు చాలా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఇది డబ్బు తీసుకొని వేరే చోట్ల భూమి కూడా కొన్నారు. So they are happy and they are coming to us willfully giving the land, and we expect this to complete as soon as possible. Total land 1178 ఎకరాలు PM లో ఉంది. సరే కేసులు సో కొంతమంది కోర్టుకి కూడా వెళ్ళారు, కానీ కొంతమందికి తెలియదు మా పేరు కోర్ట్ డెట్ పిటిషన్లో ఉంది, అది కూడా కొంతమందికి తెలియదు. అందులో సగం మంది మన ఆఫీస్కి వచ్చి ఒక అఫిడవిట్ లాగా ఇచ్చారు, సార్ మాకు తెలియదు మా పేరు అందులో ఉంది, డెట్ పిటిషన్లో ఉంది సార్, మేము సిద్ధంగా ఉన్నాము భూమి ఇవ్వడానికి, ఒక అఫిడవిట్ లాగా తయారు చేసి ఇచ్చారు. సో ఆన్ దాట్ ఆల్సో వీఆర్ టేకింగ్ డిసిషన్. తాండూరు మండలం కరణ్కోట్ సిసిఐ కాలనీలో గల ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 6 నుండి 10 లక్షల వరకు ఫర్నిచర్ దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. మంటలు ఆర్పేందుకు కొడంగల్ మరియు తాండూరు అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నాలు చేపట్టారు. ఉదయం 9:30 ప్రతిరోజు వలె సెక్యూరిటీ గార్డ్ బ్యాంకుకు వచ్చి తెరవగా బ్యాంకు మొత్తం పొగలతో మంటలతో వ్యాపించి ఉండడం గమనించారు. వెంటనే బ్యాంకు మేనేజర్ మరియు సిబ్బందికి సెక్యూరిటీ గార్డ్ విషయాన్ని తెలిపారు. బ్యాంకు అధికారులు సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి మరియు పోలీసులకు సమాచారం అందించారు. అగ్ని ప్రమాదానికి గల కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. బ్యాంకు పై భాగంలో థర్మకోల్ సీట్స్ తో పైకప్పు అమర్చినట్లు, దీంతో మంటలు వ్యాపించినట్లు పలువురు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ బ్యాంకులోని ఫర్నిచర్, ఏసీలు, కంప్యూటర్లు, ఇతర డాక్యుమెంట్లు కాలిపోయినట్లు తెలిపారు. బ్యాంకు వినియోగదారులు దాచుకున్న బంగారం, డబ్బులకు ఎలాంటి నష్టం జరగలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. టెండర్ ఉంటేనే దీనికి ఇప్పుడు ఎక్కువ అయిపోయింది మొత్తం మంది అసలు కనపడతలేదు, అసలు వీడియోనే కనబడతలేదు, మొత్తం అనుకునేది లోపల దడ పడుతున్నాయి, లోపల అంతా దడ సప్పుడు వస్తున్నాయి. ఓకే ఓకే థ్యాంక్ యూ. सर अंदर रखो, वो ऊपर का देख वो कब गिरता नहीं मालूम. పెద్దేముల్ మండలం ఆత్కూరు ఎర్రగడ్డ మధ్యలో గల ఘాట్ రోడ్డులో ప్రధాన రోడ్డుకు పక్కన ఆసుపత్రులు మరియు మెడికల్ స్టోర్లలో కాలం చెల్లిన మందులు, ఔషధ వ్యర్థాలను, వినియోగించని మందుల వ్యర్థాలను గుర్తు తెలియని వ్యక్తులు పారవేశారు. రోడ్డు పక్కన వినియోగించని ఔషధాలను పారవేయడంతో వాటి నుండి ఏమైనా అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాహనదారులకు, పాదచారులకు, పశువులకు ఇబ్బందిగా మారడం పట్ల చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తాండూరు పట్టణంలోని టీబీ ఆసుపత్రి పక్కన మెడికల్ వ్యర్థాలను పారవేయడం పట్ల పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాండూరు పట్టణంలోని 13వ వార్డులో ఈ నెల 14న సోమవారం ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు మంగళవారం గ్రీన్ సిటీ కాలనీ వాసులు హైదరాబాద్ లోని శంకర్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ కంటి ఆపరేషన్లు పూర్తయిన 20 మందికి అవసరమున్న వస్తువులను అందజేశారు. గ్రీన్ సిటీ కాలనీ వాసులు శంకర్ ఆసుపత్రికి చేరుకొని కంటి ఆపరేషన్లు పూర్తి చేయించినందున పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ సిటీ కాలనీ వాసులు శ్రీనివాస్ గౌడ్, లొంక బాలరాజ్, శివానంద్, రాజేందర్ రెడ్డి, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ డ్రాప్స్ ఇస్తారు, మంచిగా ఆ గ్లాసులు ఇస్తారు, ఏవైతే గ్లాసులు అవి కంటిన్యూ మనం డాక్టర్ ఎన్ని రోజులు పెట్టుకోమంటే అన్ని రోజులు పెట్టుకోవాలి. తీయరాదు అవి నల్లగా ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి అంటే తీసేది అన్ని డైరెక్ట్ పెట్టేసాను. ఎక్కువ ఇస్తానే దళారుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా గిట్టుబాటు ధర దక్కాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం పెద్దెముల్ మండలం ఇందూర్ గ్రామంలోని పండ్ల తోటలను రమేష్ కుమార్ పరిశీలించారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సూచన మేరకు దళారులు లేకుండా రైతులు నేరుగా గిట్టుబాటు ధరతో అమ్మే విధంగా ప్రోత్సహిస్తున్నామని రమేష్ కుమార్ తెలిపారు. అందులో భాగంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సూచన మేరకు నేరుగా పండ్లను కొని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పండ్లను సరఫరా చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ తెలిపారు. ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పంటలో మేజర్ శాతము విశ్వేశ్వరరెడ్డి గారు కొనుగోలు చేసి పాఠశాల విద్యార్థులకు మరి మిగతా మొత్తం కొంత కార్యకర్తలకు కూడా అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ప్రకాశం గారు అనే రైతు యొక్క పొలంలో ఇందూరు గ్రామంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పంటను పరిశీలించి ఇక్కడ పండినటువంటి యొక్క పంటని మేమే తీసుకెళ్లి పాఠశాలలోను విద్యార్థులకు మరియు కార్యకర్తల ఇంటికి కూడా తీసుకెళ్లి పంచడం జరుగుతోంది. కాబట్టి ఏది ఏమైనా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో లోకల్ ఫర్ లోకల్ అనేటటువంటి నినాదం చేత ఎక్కడ పండించినటువంటి ఎక్కడ ఉత్పత్తి చేసినటువంటి సరుకుల్ని అక్కడే కొనుగోలు చేసి దాని ద్వారా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యాలను గుర్తించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు చేయూతనిచ్చేటటువంటి విధంగా మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఆ రకమైనటువంటి ఆలోచన అవగాహనతో మనమందరం కూడా ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా అతి త్వరలో వేగవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందనే దానికి ఇది నిదర్శనమని చెప్పేసి వారు సూచించిన మేరకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య ఆర్థికంగా బలంగా ఉన్న దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనమందరం కూడా ఆ రకంగా ఒకరికొకరు సహకరించుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ పండించినటువంటి రైతులకు ఇక్కడ ఈ యొక్క పొలం యొక్క యజమానికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బషీరాబాద్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా సుమారు 3 నెలల పైగా వీధి లైట్లు వెలగడం లేదని, వెంటనే నూతన వీధి లైట్లను ఏర్పాటు చేయాలని కేవీపీఎస్ నాయకులు ఎంపీడీఓ విజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జమీర్, ఏబీసీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల సురేష్, రియాజ్, వడ్డే సురేష్, బసప్ప తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను చెప్తే సార్ నేను ఆల్రెడీ చెప్తే నేను ఏ పని చెప్తూనే ఉంటుంది వద్దని బిల్లు పెట్టాను ఉద్దేశిస్తారా బిల్లు పెట్టాను అసెంబ్లీ దగ్గర పోతే
ఎంపీడీఓ వద్దన్నారంటే అప్పుడు అడగాలి సార్. మీ దృష్టికి తీసుకొచ్చినా కదా, తీసుకొచ్చి ఇంతకుముందు వచ్చిన ఫోన్ లో కూడా చెప్పినా కదా సార్. ఆల్రెడీ చెప్పి 2 months అయింది. ఇప్పుడు అదే ఇదే బాట అడిగాను అంటున్నా. అడిగినా సార్, అడిగితే నేను చెప్పేది ఇద్దరు ఉంటే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఆయన లేట్ కానీ సార్ అడుగుకోవడానికి నేను వద్దు అంటున్నా. ఏమని నేను ఇదే రాస్తున్నాను, ఇమ్మీడియట్ ఏమని రాస్తున్నాను. మీరు అది మీకు తెలియదు సార్, మీరు ఇమ్మీడియట్లీ అంటారు. నేను స్పెషల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ కాదు. నేను వాళ్ళు సార్ సెక్రటరీ అక్కడ సమస్య లేక ఉంటాయి, నీళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ లైట్ చూసుకున్నది వాళ్ళు చూసుకుంటారు. అవునా కదా సార్? ఆయన పట్టించుకుంటలేరు అని మీ దగ్గర వచ్చిన కాబట్టి మేము ఇచ్చినా కూడా అసలు పట్టించుకోలేదు. కాంప్లీట్ చేయం సార్, మీకు చెప్తున్నాం సమస్య. సాల్వ్ కాదమ్మా, ప్రాబ్లం సాల్వ్ కావాలి అనేది. ఇప్పుడు అప్లికేషన్ మీకు ఎందుకు ఇచ్చినా సార్, ప్రాబ్లం సాల్వ్ కావాలి అని. ఆయన ఏమంటే పైసలు లేవంటే పంచాయతీ పైసలు లేవని నేనంటే అది ఏం చేద్దాం చెప్పు. మీరే చెప్పాలి సార్, మేమేం చెప్పాలి సార్? మా దగ్గర అయితే టెక్స్ట్ బరాబర్ తీసుకుంటున్నారు కదా సార్. అది అంటే మా దగ్గర మా ఇంటి ఏవి కూడా పెండింగ్ బరాబర్ తీసుకుంటాం. మేమైతే బరాబర్ తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ భావికభద్రేశ్వర దేవాలయ జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు మంగళవారం జంగమ స్వాములకు దాసోహం కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ వివేక్ సర్కార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణంలోని జంగమ స్వాములు, వీరశైవ సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదేందబ్బా
తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ భావిభద్రేశ్వర స్వామి దేవాలయాన్ని మల్లికార్జున ముత్య దర్శించుకున్నారు. శ్రీ భావిభద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున ముత్య భద్రేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న తాండూరు పట్టణ ప్రముఖులు, యువకులు, ఆయన శిష్యులు భారీ సంఖ్యలో దేవాలయానికి చేరుకొని ఆయన దర్శనం చేసుకున్నారు. దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్, పాలక మండలి సభ్యులు, వీరశైవ సమాజం సభ్యులు తదితరులు మల్లికార్జున ముత్యను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. మీరు పక్కా జరగండి, మీకు పక్కా జరిగితే బాగుంటుంది. ఓం జన ఓం నమః ఓం దక్షిణం ఓం ప్రచోదయాత్ ఓం శంభోరాజ్ఞయ ప్రవర్ధమానస్యాద్య బ్రహ్మణః గిరియవరాత్రే శ్వేతవరాకల్పే అయోత్తరమందరే కలియుగే సోపాది జంబోద్వీపే భరతవర్షే భరతఖండే ఏనో దక్షిణ దిగ్భాగే శ్రీదేవస్య వాయుర్విదేశే మహానగర దండకారణ్యే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే శాలివాంశికే ప్రభవాది శెట్టి సంవత్సరాణం మధ్యే 1947 శ్రీ విశ్వావసనామ సంవత్సరే చైత్రమాదే కృష్ణపక్షే ఉత్తరాయణే విశాఖ నక్షత్రయుక్తస్య మంగళవాసరే మధ్యాహ్నకాలే శుభ నక్షత్రే శివయోగేశ్వరకరణే యోగిగుణ విశేషణ నిమిత్తాయాం అస్యాం శుభతి సౌర్మమ పాత్తమత్తదక్షే ద్వారా దేవో భావికి భద్రేశ్వర మహారాజ్ కీ జై. హారతి తీసుకో ప్రభామయ శుభ్రమదగనార్య శ్రీ భావిభద్రేశ్వర దేవాలయ జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.